హాయ్ అండి, నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారండి అందరూ? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని, బాబాగారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మార్నింగే వెదర్ అయితే చాలా బాగుందండి. అప్పుడప్పుడే వస్తున్న సూర్యుడు, పచ్చని చెట్లు ఇవన్నీ ఇలా రోడ్లో వెళ్తుంటే అయితే చాలా బాగా అనిపించింది అన్నమాట అండి. అదే ఇక్కడ నేను చిన్న వీడియో తీసుకున్నాను అనమాట. మార్నింగే చిన్న పని ఉండి బయటకు వెళ్ళాం అన్నమాట. బయటకు వెళ్తే బయట వెదర్ అంతా చాలా బాగుంది. ఎర్లీ మార్నింగే బయటకు వస్తే ఎంత బాగుంటుందో అనిపించింది. తర్వాత కొంచెం దూరం వెళ్ళాకైతే రోడ్డు మీదకి వాటర్ కూడా వస్తుంది అన్నమాట అండి. ఇలాగ కాలువ నిండిపోయి వర్షాల వల్ల వాటర్ కూడా బయటకు వస్తుంది అన్నమాట అండి. ఇక్కడైతే ఈ ఆటోలు, ఈ లారీలు ఇవన్నీ వాటర్లో కడుక్కుంటున్నారు కూడా. మా చిన్నప్పుడు కూడా వంతెన మీద ఇలాగ వాటర్ వస్తుంది. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళు అన్నమాట. ఇలా వర్షాలు గట్రా ఎక్కువ వస్తే బ్రిడ్జ్ దాటేసి వాటర్ వస్తుంది అన్నమాట అండి. తర్వాత అయితే పిల్లలకి స్కూల్కి పంపించాలి కదా అని క్యారేజీల కోసం అయితే ఇంటికి వచ్చాకైతే తొందరగా అయిపోద్దని ఇలాగ ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టేసాను అనమాట. రైస్ కడిగి పెట్టేసి పాలు కూడా ఒక స్టవ్ మీద అయితే పాలు కూడా పెట్టేసాను అనమాట అండి. పిల్లలు లేవగానే ఇద్దాం పాలు అన్నట్టు పాలు కూడా కాచేస్తున్నాను అనమాట అండి. అయితే ఈరోజు కూర వచ్చి పన్నీరు జీడిపప్పు కర్రీ చేద్దాం. కొంచెం బఠానీ ఉందా, బఠానీ వేసి పన్నీర్ కూర చేద్దాం అనేసి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను అనమాట అండి. మా పెద్ద బాబుకి పన్నీరు ఇలాగ పన్నీర్ కూర, ఫ్రాన్స్, చికెను ఇలాంటివి అయితేనే ఇష్టంగా తింటాడు అనమాట అండి. మిగతా కాయగూరలు అసలు ఏమీ పెద్దగా తినట్లేదు. అది ఎలా మార్చాలో ఏం చేయాలో కూడా నాకైతే అసలు అర్థం అవట్లేదండి. వాడికి నచ్చినవి పెట్టితేనే మనకి బాక్స్ ఖాళీ చేసుకుని వస్తున్నాడు అనమాట అండి. లేకపోతే కొంచెం తిని అలాగ వదిలేసి వస్తున్నాడు అనమాట. మేడంకి చెప్తానంటే చెప్పనివ్వడు, కంప్లైంట్ చేయకూడదని చెప్తాడు అనమాట. ఇక్కడైతే నేను గాను నూనె వాడుతున్నాను అనమాట అండి. గాను నూనె అయితే వేసాను. మా పెద్ద బాబుకి దగ్గు వచ్చేస్తుంది అనమాట అండి. బాగానే ఆయిల్స్ వల్ల అది ఏమన్నా దగ్గు వస్తుందేమో అని కూలింగ్ ఒకటి బాగా తాగుతూ ఉంటాడు. ఈ ఆయిల్ ఇవన్నీ మారితే బాగుంటుందని ఇక్కడైతే గాను నూనె వాడుతున్నాను అనమాట. అంటే ఛానల్ బట్టి గాను నూనె వాడుతున్నాను. వాడికైతే బాగా దగ్గు వచ్చేస్తుంది అనమాట అండి. ఆ దగ్గు వచ్చి ఆ దగ్గుతుంటే తలనొప్పి వచ్చేస్తుంది అనమాట అండి. దగ్గు వల్ల అసలు చాలా రోజులు బట్టి అసలు ఆ దగ్గు అయితే అసలు తగ్గట్లేదు అనమాట అండి. ఏమి ఇచ్చినా తాగుతాడు. మిగతా అన్ని కూరలు తిండి కానీ కషాయాలు ఇవన్నీ అయితే మట్టుకి చాలా బాగా తాగుతాడు అనమాట అండి. ఏమి ఇచ్చినా సరే అలా ఏదో ఒకటి చేసేస్తున్నాను, అయినా సరే తగ్గట్లేదు అనమాట. హాస్పిటల్కి తీసుకెళ్ళాను అనమాట తలనొప్పి కోసం అయితే అనేసి. తలనొప్పి దగ్గుకి చూపించడానికి అయితే లాస్ట్ టైం ఒకసారి వాడాను. కొన్ని రోజులు వాడాక తగ్గింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట అండి. అప్పుడు చెప్పారు డాక్టర్ గారు కూలింగ్ అదేమీ ఇవ్వద్దండి, అసలు ఐస్ క్రీములు గట్రా పెట్టొద్దని. కానీ అసలు పిల్లలు వినట్లేదు కదా. మా పెద్దబాబు అసలు వినట్లేదండి. తీసుకెళ్తే దగ్గు వల్ల తలనొప్పి అమ్మ, ముందు దగ్గు తగ్గాలి, ఎలర్జీ వల్ల దగ్గు వస్తుంది, బాబుకి ఇన్ఫెక్షన్ లాగా వచ్చేస్తుంది, దానివల్ల మీరు రోజు బెడ్షీట్లు చేంజ్ చేయడము, లేదంటే మీరు పౌడర్ రాసేటప్పుడు వాడికి పౌడరు పడకపోయినా స్మెల్ అది అలా దగ్గు రావడము, ఏదో ఒక ఎలర్జీ ఉంది. ఆ ఎలర్జీ ఏంటన్నది ఫస్ట్ తెలుసుకోండి. రోజు బెడ్షీట్లు చేంజ్ చేయండి, ఎక్కడ డస్ట్ ఉంచకండి ఇల్లంతానే. ఆ డస్ట్ వల్ల కూడా తుమ్ములు, దగ్గు, సైనస్ కూడా ఉందన్నమాట వాడికి. ఆ తుమ్ముల వల్ల అలా వచ్చి దగ్గు కూడా వచ్చేస్తుంది. ఆ దగ్గు ఎక్కువ తగ్గడం వల్ల బుర్రంతా కదిలిపోయినట్టు అయిపోయి తలనొప్పి వస్తుంది అనేసి అయితే డాక్టర్ గారు అయితే మటుకి చెప్పారు అన్నమాట. పిల్లలకి ఒంట్లో బాగోకపోతే అసలు మనశ్శాంతిగా అనిపించదు అన్నమాట. నాకు కూడా అలాగే ఉండి అసలు ఏదో ఒకలాగా అయితే అనిపిస్తుంది. తర్వాత అయితే ఇక్కడ చారు కూడా పెట్టానండి. కర్రీ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. చారు కూడా పెట్టాను అనమాట. అయితే సోడిజావ కాద్దామనేసి పక్కనైతే వాటర్ కూడా పెట్టుకున్నాను అనమాట అండి. దసరా నవరాత్రులు స్టార్ట్ అయిపోతున్నాయి కదండి, వచ్చేస్తుంది కదా, దగ్గరలోనే ఉన్నాయి. ఇంకెన్ని రోజులు లేదు, 2 days కూడా లేదండి, చాలా దగ్గరగా వస్తుంది. నేనైతే ఇంట్లో పనులు కూడా ఏమీ చేయలేదు అన్నమాట అండి. రేపు గాంధీ జయంతి కదా, రేపు మాకు షాపులు సెలవు అన్నమాట అండి. ఖాళీగా ఉంటాను కదా, రేపు చేద్దాం పని అంతాననేసి ఇవన్నీ తోమేసి పెట్టేసుకుందామని ఈరోజైతే ఇవన్నీ తీసేస్తున్నాను అనమాట అండి. డబ్బాలు ఇవన్నీ, ఆయిల్ స్టాండ్ ఇవన్నీ తీసి తోమేసుకుంటే ఆ రోజు సర్దుకుందాం. గాంధీ జయంతి మాకు మార్కెట్ సెలవు అన్నమాట అండి. ఎవరైనా తాడితోట వచ్చే వాళ్ళు ఉంటే ఎవరు రావద్దండి, షాప్స్ ఉండవు అన్నమాట. మార్కెట్ అది ఓపెన్ చేసి ఉండదు అన్నమాట. తర్వాత అయితే అది జావ కాసి పక్కన పెట్టేసండి, బాక్స్లో సర్దడానికి అనేసి ఇవన్నీ కూడా ఇక్కడ తెచ్చి పెట్టేసుకున్నాను అనమాట అండి. రైస్ కలిపి పెట్టేయమంటారండి పిల్లలు. కలుపుకోండిరా అంటే అసలు వాళ్ళు కలుపుకోవట్లేదు అనమాట. చిన్న బాక్సులు కదమ్మా, కలుపుకుంటే ఒలిగిపోతున్నాయి అని చెప్తున్నారు.
అందుకోసమని కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కదరా, ఇప్పుడు ఇంక కలిపేసుకోండిరా అనేసి అంటే కలుపుకుంటే ఒలిగిపోతుందమ్మా అని కలుపుకోవట్లేదు అనమాట. నేనే కలిపేసి పెట్టవలసి వస్తుంది అనమాట అండి. ఈ బాక్సులు సర్దడం ఇదంతా పాప క్యారేజీలు సర్దడం అంటే పెద్ద పని కింద అనిపిస్తుందండి. నాకు అందరికీ అలా అనిపిస్తుందో లేదు తెలియదు, కానీ నాకైతే వాటర్ పట్టి కూరలు పెట్టి ఓ దాంట్లో కూర వేసి ఓ దాంట్లో చారన్నం కానీ పెరుగన్నం కానీ స్నాక్స్ పెట్టి మార్నింగ్ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ అన్ని బాక్సులు చూసుకుని ఇవన్నీ సర్దడానికే నాకైతే చాలా టైం పడుతుంది. వంట ఎంతసేపు చేస్తానో సర్దడం అంతసేపు అనిపిస్తుంది అన్నమాట అండి. నేనైతే ఈ వంట పని ఇదంతా చూస్తే మా వారు పిల్లల్ని రెడీ చేయడం వాళ్ళకి షూలు వేయడం అవన్నీ ఆయన చూస్తారు అనమాట అండి. తర్వాత అయితే బాక్స్లో సర్దేశాక పిల్లల్ని స్కూల్కి పంపిస్తాను అనమాట. పంపించాక ముందు రోజు అయితే సండే రోజుని ఫ్రాన్స్ తీసుకొచ్చాను అనమాట అండి. ఫ్రాన్స్ ఏమో చేయలేదండి, చేయకుండానే అలా ఫ్రిడ్జ్లో పెడేసాను అనమాట. సండే అంతా ఖాళీ లేదు, ఫుల్ బిజీ బయట తిరగడం కింద అయిపోయింది అనమాట అండి. ఎండ అంతా లోపలికి వస్తున్నట్టుంది. ఇక్కడ చూడండి చిన్న చిన్న మనీ ప్లాంట్లో వేసాను అనమాట. నేను గుజ్జుగా వస్తుంది కదా మనీ ప్లాంట్, అలా బాగుంటుంది కదా అని కట్ చేసి వేసాను అనమాట అండి. తర్వాత అయితే ఫ్రాన్స్ చేసేసుకునండి ఆగిలేయడం అంటాం కదా, ఉప్పు పసుపు వేసి కొంచెం ఈ వాటర్ అంతా పోయేంత వరకు దగ్గరికి చేసేస్తే నిల్వ ఉంటాయండి, బాగుంటాయి అనేసి అలా చేస్తున్నాను అనమాట. అదంతా అయిపోయాక మేమైతే షాప్కి వెళ్ళిపోతున్నాం. ఇది షాప్కి వెళ్ళి దారిలో అనమాట అండి. ఇదంతా ఇక్కడ వీళ్ళు ఏమంటారో దీన్ని తేనె పట్టు తీస్తున్నారు అనమాట అండి. తేనె ఇస్తారట, లైవ్లో తీసిస్తామండి మీకు ఇక్కడికిక్కడే పిండి అనేసి చెప్తున్నారు అనమాట. 600 అట కిలో వచ్చి. కానీ నాకేమది అంత మరి నిజమో కాదు తెలియదు, అలా లోపల నుంచి ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు అనమాట అండి. ఏమో బాబాయ్ అది ఏంటో నిజంగా మంచిదో కాదో ఎందుకు వచ్చిందిలా కుర్రోళ్ళని చూస్తుంటేనేమో ఏదో తేడాగా ఉన్నారు పిల్లలందరూ. ఎందుకు వచ్చిందిరా బాబు అనుకనేసి ఇంకా నేనైతే వెళ్ళిపోయాను అనమాట అండి, ఏం తీసుకోలేదు. తర్వాత వేరే ఆయన చూసి లేదు ఇది ఫేక్ మంచిదేం కాదని ఆయన అన్నాడు. ఈ రోడ్డు అంతా అండి ఎంత బాగుంటుందండి, 100 ఫీట్ రోడ్డు అనేసి కొత్తగా వేశారన్నమాట. ఇది పిల్లల బర్త్డేస్కి కేకులు ఇవన్నీ కట్ చేసుకునేవారు. ఇక్కడ ఈ రోడ్డు అంతా ఇలాగ చెత్త చేసేసారన్నమాట అండి. అసలు అంత పట్టించుకోకుండా వదిలేశారు. మా పెద్ద బాబుని మళ్ళీ హాస్పిటల్కి అయితే ఈవినింగ్ అయితే హాస్పిటల్కి తీసుకొచ్చాను అనమాట అండి. నేను హాస్పిటల్కి తీసుకొస్తే వాళ్ళిద్దరు ఆటలో వాళ్ళయ్యే. ఈవినింగ్ టైంలో అయితే బాగా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అండి వాడికి దగ్గు. అందుకోసమని అయితే మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళీ 5 డేస్కి కోర్స్ రాశారు, అది వాడేసాను కానీ అసలు ఏమీ పని చేయలేదు అనమాట, ఏం తగ్గలేదు అనమాట. అది తగ్గలేదని మళ్ళీ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇక్కడైతే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు అనమాట. మా చిన్నబాబు పర్స్ చేసుకున్నాడటండి, ఆ పర్స్లోనేమో అదంతా ఫేక్ కరెన్సీ సర్దుకున్నాడట. నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసురా అనేసి చూపిస్తున్నాడు అనమాట వాళ్ళ అన్నయ్యకి. అవన్నీ తీసి లెక్క పెట్టుకుంటున్నాడు అనమాట. అదంతా ఎక్కడ కలెక్ట్ చేసుకున్నాడు ఆ ఫేక్ కరెన్సీ అంతా కూడా ఆ పర్సులో పెట్టి తీస్తున్నాడు అనమాట. సరే ఇప్పుడు అన్నయ్యకి హాస్పిటల్కి కావాలి కదా ఇవ్వరా అని అడుగుతున్నాను అనమాట. ఇదేంటి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.